సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. భార్య, ఎందుకండి మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేశారు, అర్జెంట్ పని ఏమైనా ఉందా అని అంటది. అప్పుడు భర్త, రాశి ఫలాలు ఇప్పుడే చూసా, ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు అవుతుందని ఉంది, అందుకే క్యాన్సిల్ చేశాను అంటాడు. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్, ఒరే రాము, మీ అమ్మా నాన్న ఏం చేస్తారా? రాము, మా అమ్మా నాన్న పాటలు పాడతారు సార్ అంటాడు. మాస్టర్, మీ అమ్మ నాన్న గాయకులా, ఏం పాటలు పాడతారు అంటాడు. రాము, మా నాన్న వేలం పాట, మా అమ్మ చీటీ పాట పాడుతారు సార్. మాస్టర్, ఓరి బడవా అంటాడు. భార్య, ఏమండి కాస్త వాషింగ్ మిషన్లోని బట్టలు కాస్త ఆరేరా ప్లీజ్, ఇల్లంతా దులిపి కడిగేసరికి ఒళ్ళంతా నొప్పులు అంటది. భర్త, అబ్బా అసలే ఆదివారం, ఏ పని చేయాలనిపించడం లేదు, అయినా సత్య రచయిత్రివి కదా, కాస్త తీసుకొని బట్టలారే, అలా చేస్తే మంచి కథ గుర్తొస్తుంది అంటాడు భర్త. భార్య, ఏమిటో బట్టలు ఆరేస్తుంటే మంచి కథ గుర్తొస్తుందట. భర్త, ఏంటి ఒక చుక్క కాపీ ఇచ్చావు? భార్య, మీరేగా ఒక చుక్క కాపీ ఇవ్వరాదు అని అడిగారు. కర్మబుద్ధి. భర్త, కర్మబుద్ధి తక్కువై అడిగాను, వంట త్వరగా చేయి, ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. భార్య, అయ్యో సరుకులు అయిపోయాయి, బజారుకి వెళ్ళి వస్తాను, మీకేం కావాలి అని అడుగుతుంది. భర్త, కాస్త మనశ్శాంతి కావాలి. భార్య, ఎంత కావాలండి అంటది. భర్త నెత్తి కొట్టుకుంటూ, 1 కిలో చాలు. భార్య, ఏంటో కొత్త రకం కాబోలు, కిలో అని ఉంటుంది. భర్త, పాపం. రేవంత్ పార్కులో కూర్చొని గర్ల్ ఫ్రెండ్ మేఘన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. మేఘన వచ్చి పక్కన కూర్చుంది. రేవంత్ ఫోన్ పెట్టేసిన తర్వాత మేఘన, బ్రేకప్ రేవంత్. రేవంత్, ఎందుకు అంటాడు. మేఘన, మనం ఇంతకు ముందులా లేము. రేవంత్, ఏమైంది, మనం ఎప్పట్లాగే ఉన్నాం కదా అంటాడు. మేఘన, ముందులా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. రేవంత్, అబ్బా విషయం అర్థమయ్యేలా చెప్పు మేఘన అంటాడు. మేఘన, నేను వచ్చి 2 నిమిషాలైంది, దిగులుగా కూర్చొని ఉన్నాను, నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను, అయినా నువ్వు నన్ను పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావు, నేను హర్ట్ అయ్యాను అని మేఘన అంటది. అప్పుడు రేవంత్ ఏమంటాడు. రేవంత్, అమ్మ నా సమంత, నువ్వు మూతికి మాస్క్ వేసుకుంటే నువ్వు బుంగమూతి పెట్టుకున్నావు లేక కొంగమూతి పెట్టుకున్నావు ఎలా తెలుస్తుంది అంటాడు. దారిన వెళ్తున్న ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తూ బస్ స్టాప్లో ఉన్న అమ్మాయిని చూస్తాడు. రోజు ఆమె ఫాలో చేస్తూ విపరీతంగా ప్రేమించేస్తాడు. ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు ఆ అబ్బాయి అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తన పెళ్లి ప్రస్తావన గురించి వివరిస్తారు. అబ్బాయి, చూడండి, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను, మీరు కనుక తనను నాకిచ్చి పెళ్లి చేస్తే తను ఎంత బాగుంటుందో, అన్ని కిలోల బంగారాన్ని మీకు ఇస్తాను అంటాడు. ఈ మాటలు వినగానే అమ్మాయి వాళ్ళు, నన్ను దీర్ఘ ఛానల్లో పడిపోతున్నాడు అమ్మాయి వాళ్ళ నాన్న, కానీ నాకు కొంచెం సమయం కావాలి అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి తిరిగి అమ్మాయి వాళ్ళ నాన్నతో కలుస్తాడు. అబ్బాయి, నేను పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను, మీరు ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నారా అని చెప్పండి అని అడుగుతాడు. అమ్మాయి వాళ్ళ నాన్న, లేదు, వేరే విషయాలు ఆలోచించడానికి ఏమీ లేదు, కానీ మా అమ్మాయి ఇంకొంచెం బరువు పెరగడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం, ఇంకొన్ని రోజులు ఆగితే బాగుండు అని అంటాడు. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.